అసలు సెలవు ఎందుకు ఇవ్వాలి? ఏ పండగకైనా సరే సెలవు ఎందుకు ఇవ్వాలి? సెలవు ఇవ్వడం మూలంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మ్యాన్ అవర్స్ తగ్గిపోతున్నాయి. ప్రతి నెల కూడా కనీసం అంటే మామూలుగా మనకి ఎలాగో శని ఆదివారాలు సెలవులు అంటే 8 రోజులు అక్కడే పోయింది నెలకు వచ్చేటప్పటికి. దానికి అదనంగా ఇంకొక 3-4 రోజులు సెలవులు వస్తున్నాయి. అంటే దాదాపుగా మనకి ఒక 12 నుంచి 15 రోజులు లాస్ట్ 1 ఇయర్ తీసుకుంటే యావరేజ్న 15 రోజులు సెలవుల్లో పోతున్నాయి. ఇది వ్యాపారంలో ఉండే వాళ్ళకి చాలా నష్టం క్రియేట్ చేస్తోంది, కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఈ సెలవులు అనేవి ఎన్ఐ యాక్ట్ అంటారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఇది నెగోషియేట్ చేసుకునేటువంటి విషయం. అంటే ప్రభుత్వం ఇది ఒక రూల్ ఏం కాదు, ఇది ఒక యాక్ట్ కాదు, మనం నెగోషియేట్ చేయొచ్చు. ప్రజల్లోంచి మనం ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ప్రభుత్వాలు వీటిని పరిశీలించే అవకాశం ఉంది. ఉదాహరణకి సంక్రాంతి పండుగ వచ్చింది, ఇది హిందువుల పండుగ. ఆ రోజున ఇతర మతస్థులు, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు, వీళ్ళకి పండగ లేదు, వీళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో సంక్రాంతి పండుగ రోజున వేరే కమ్యూనిటీ వాళ్ళు, వేరే మతస్థుల యొక్క సేవలు ఉపయోగించుకుని మరి ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా మూసివేయబడకుండా చూసుకునే అవకాశాలు మనకి పుష్కలంగా ఉన్నాయి. అలాగే క్రిస్మస్ వచ్చింది డిసెంబర్ 25 నాడు. ఆ రోజున హిందువులు ఏ పండుగ జరుపుకోరు, వాళ్ళందరూ ఇంట్లో ఖాళీగానే కూర్చుంటారు. ఆ రోజున వాళ్ళ సేవలు ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. మీరు చూడండి, పండగ రోజున ఏ బాధరబందీ లేనటువంటి వాళ్ళకి, ఏ ఇబ్బందులు లేనటువంటి వాళ్ళకి ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. అశుభ కార్యక్రమాలు, అనుకోకుండా జరిగేటువంటి విపత్తులు, అనుకోనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కష్టనష్టాలకి లోబడినటువంటి పరిస్థితుల్లో సెలవు రోజున వాళ్ళకి అసలు కష్టం కంటే కూడా ఈ కష్టం ఎక్కువైపోతుంది. ఆ రోజున ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు, రైళ్లు దొరకవు, ఏమీ దొరకవు, బ్యాంకులు పనిచేయవు, ప్రభుత్వ కార్యాలయాలు ఏమీ పనిచేయవు, కోర్టులు పనిచేయవు. మనం ప్రతిరోజు మన ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆర్థిక అభివృద్ధి గురించి, ద్రవ్యోల్బణం యొక్క అభివృద్ధి గురించి, మంచి జీడిపి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఎలా వస్తాయి? ప్రొడక్టివిటీ లేకుండా. ఒక నెలలో 8 రోజుల నుంచి 10 రోజుల యావరేజ్న ప్రతి నెల తీసుకోండి, కనీసం 10 రోజులు సెలవుల కింద వెళ్ళిపోతున్నాయి. ఎలా అవుతుంది ప్రొడక్టివిటీ? ఇది ముఖ్యంగా బ్యాంకులతోటి ప్రతిరోజు అవసరం ఉండేటువంటి వ్యాపారస్తులకి ఈ సెలవులు అనేవి నిజంగా ఒక రకమైన యమపాసాలు లాంటివి. ఈ సెలవుల మూలంగా వ్యాపారస్తులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. వ్యాపారాలు లేక, బ్యాంకులు ఆ రోజు సెలవు ఉండడం మూలంగా వాళ్ళకి రావాల్సిన ధనం రాక, కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు బ్యాంక్ సెలవు రేపు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు దాన్ని సాకుగా చూపించి దాన్ని దాటవేయటాలు లాంటివి ఎన్నో రకాలైన సంఘటనలు మేము చూస్తూనే ఉన్నాం.